హాయ్, బాగున్నారా? ఈరోజు నేను వెన్న కరిగించి నెయ్యి తీస్తున్నాను అనమాట. నేను 15 రోజులకు ఒకసారి, అంటే 15 రోజులు అవ్వచ్చు, 20 రోజులు లోపల వెన్న అంతా మీగడంతా తీసి పెడుతూ ఉంటాను. అది ఫ్రీజర్లో పెట్టేస్తాను అన్నమాట. రోజు 2 ప్యాకెట్స్, 1 ప్యాకెట్ కాచిన, 2 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు కాచిన, అలా మనం కాఫీ తాగేసాక మిగిలిన పాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం మంచిగానే మీగడ కడుతుంది అన్నమాట. ఆ మీగడని నేను పాల మీద మీగడే స్టోర్ చేస్తాను. డబ్బాలో వేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఒక గిన్నెలో కానీ, పెద్ద గిన్నె కానీ, లేకపోతే ఏదైనా డబ్బాలో పెట్టేసి ఫ్రీజర్లో పడేస్తూ ఉంటాను అనమాట. అది 15 డేస్కి ఒకసారి బయట తీసి పెట్టేసి, డే అంతా ఈరోజు మార్నింగ్ తీసి పెట్టానంటే రేపు మార్నింగ్ దాకా అది నార్మల్గా ఉంచేస్తాను. టేబుల్ మీద అలా మూత పెట్టి పక్కన ఉంచేస్తాను. దాంట్లో ఆ సమయంలో పెరుగు వేసి పెడతాను అనమాట. పెరుగు కానీ అది మధ్యలో ఎప్పుడైనా కూడా మనం ఫ్రీజర్లో ఉన్నప్పుడే కాస్త పెరుగో మజ్జిగో దాంట్లో వేస్తే అది మంచిగా ఇదైపోతుంది అన్నమాట. పాల మీగడ మీదే నేను పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి అలా పెట్టేసి ఉంచుతానన్నమాట. అది ఈరోజు పొద్దున్న బయట పెట్టినప్పుడైనా చేస్తాను. లేదా ఎప్పుడైనా మజ్జిగ కొంచెం, పెరుగు కొంచెం కొద్దిగా మిగిలి ఉంటుంది అనుకోండి, అది ఈ మీగడ తీసి, ఫ్రీజర్లో ఉండే మీగడ తీసి దాంట్లో వేసి పెట్టేస్తుంటాను అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ దాకా ఇది అట్లా ఉంచేస్తాను బయట. అప్పుడు ఇది బాగా మంచిగా, దాన్ని ఏమంటారు, మంచిగా తోడుకుంటుంది. అంటే ఫర్మెంట్ అవుతుందని చెప్పాలా అనుకుంటున్నా. అంటే అది కరెక్ట్గా నాకు తెలీదు. తోడుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం పాలుని కాచి పెరుగు తోడేసుకుంటే ఎట్లా అని, అలానే సేమ్ అనమాట. మీగడల మీద నేను అలా పెరుగు వేసి ఉంచేస్తాను. అది 15 డేస్ మీగడ మీద. ఇప్పుడు ఏం చేశానంటే నైట్ టైము ఖాళీగా ఉంటాను కదా, ఆ టైం కానీ, లేకపోతే లంచ్ అయిపోయిన తర్వాత కానీ, అది నేను ఎక్కువసేపు అయితే చిలకక్కర్లేదు. ఈరోజు అయితే చాలా ఉంది కదా అని పెద్ద గిన్నెలో ఉంది కాబట్టి నేను అది ఆ బ్లెండర్ తోటి బీట్ చేసేస్తానమాట. అది ఈసారి మాత్రమే చేశాను. ఎందుకంటే బ్లెండర్ ఉంది కానీ ఎప్పటి నుంచో నేను మళ్ళీ అది వాష్ చేసుకోవాలి, అవసరమా అన్నట్టు తిను. ఇప్పుడైతే చాలా ఎక్కువ శాతం, అంటే వెన్న మీగడ ఉంది కాబట్టి దాన్ని పెద్ద గిన్నెలో వేసేసి అలా ఒకసారి బీట్ చేసేసాను. అది తొందరగా వచ్చేసింది అనమాట. వితిన్ 5-10 మినిట్స్లోకి వెన్న రెడీ అయిపోయింది. ఆ తర్వాత తీసేసి ఈరోజైతే స్టవ్ కడిగి నీట్గా అంతా నీట్గా చేసి పెట్టాను కాబట్టి, సరే ఇప్పుడు మనం వెన్న కాచేద్దాం ఫస్ట్ అని చెప్పి దాని మీద వెన్న పెట్టాను. ఒకదాని మీద పాలు కాస్తూ ఉన్నాను. ఎందుకంటే కష్టపడి పని చేశాను కదా, వెన్న చిలికాను, చిన్న చిన్న పనులన్నీ చేశాను. అంటే ఇది 11 అలా మధ్యాహ్నం, మార్నింగ్ అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా వెన్న పెట్టేశాను. కాఫీ తాగిన తర్వాత, అంటే సెకండ్ టైం కాఫీ ఇది 11 కాఫీ తాగేసి ఆ తర్వాత నేను వంట చేద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీంట్లో వెన్న కాచేటప్పుడు ఏం చేస్తానంటే ఒక పిడికెడు మెంతులు వేస్తాను. మంచి స్మెల్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత తమలపాకు, తొడిమెలు వేస్తారు, తమలపాకులు ఉన్నా వేస్తారు, చాలా బాగుంటుంది. యాక్చువల్గా తమలపాకులు వేసి అది బాగా నెయ్యి కాగిపోయిన తర్వాత అది తీసుకొని ఆకు తినండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు మా చెట్లో నుంచి తమలపాకులు తీసుకొచ్చి 4 వేస్తాను చూడండి లాస్ట్లో. ఫస్ట్ అయితే మెంతులు అయితే వేసేసాను. ఈ మెంతులు స్మెల్ మనకు లాస్ట్లో బాగా తెలుస్తుంది. బాగా వెన్న కాగుతుంది చూసారా, అదంతా మెల్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం అలా వదిలేయకుండా అప్పుడప్పుడు అలా, అంటే ఆ తెల్లగా ఉంది చూసారా జున్నులాగా, అక్కడక్కడ విరిగిన జున్నులాగా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే అది కూడా మంచిగా కరిగిపోతుంది. అది కూడా ఉండదన్నమాట. ఈసారి మనం బ్లెండర్తో ఇది చేసాం కాబట్టి, బీట్ చేసాం కాబట్టి అస్సలు గసి అంటే నల్లగా వస్తుంది కదా లాస్ట్లో, అది అన్నమాట. అది అసలు లేకుండా మంచిగా మొత్తం నెయ్యి అయింది. అంటే మొత్తం ఇది 30 కేజీకి, అంటే కేజీకి కొంచెం దగ్గరగా వచ్చిందనమాట.
అంటే అప్పుడప్పుడు మనం పాలు ఎక్కువ తెప్పించుకుంటుంటాం కదా, పండగలని ఎవరైనా వచ్చినప్పుడు. అట్లాంటప్పుడంతా ఇప్పుడు నేను నైట్ టైం కాచి ఒక్కోసారి లోపల పెట్టేస్తూ ఉంటాను. అప్పుడు పొద్దుంటికి చాలా పెద్ద మంచి అంటే చపాతీ అంటారు కదా, ఇంకా అందరూ అలా చెప్తున్నారు కాబట్టి నేను కూడా అలా చెప్తాను. చపాతీ అంత థిక్నెస్ తోటి మీగడ కడుతుంది. ఇప్పుడు చూసారా, లాస్ట్లో నేను తమలపాకులు కోసుకొచ్చి మంచిగా కడిగి తుడిచి వేసాను అనమాట. చిటపట అని అలా మంచిగా బ్లాక్, అంటే మరీ బ్లాక్ కాకుండా బ్రౌన్గా వచ్చేదాకా ఉంచేసాను. అప్పుడు మంచి సువాసన ఇల్లంతా వీరింట్లో నెయ్యి కాస్తున్నారు, వెన్న కాస్తున్నారు అనేది అందరికీ తెలిసిపోయేటట్టు ఉంటుందన్నమాట. అంత బాగా వస్తుంది నెయ్యి స్మెల్. చూసారా, మెంతులు కూడా మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత తమలపాకు స్మెల్ కూడా బాగుంటుంది. మా అత్తగారు కూడా ఆకు తమలపాకు వేసేవాళ్ళు, అదే అలవాటు. కానీ నేనైతే మెంతులు కూడా వేస్తూ ఉన్నాను. ఎక్కువ రోజు నేను అంటే బ్రెడ్ వేయించిన ఇదే వేస్తాను, ఒక్కోసారి చపాతీ పైన వేసుకుంటాను. ఓకే, బాయ్ అండి.